శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు, అందులో చంద్రుడు కేవలం ఒక్కరోజు మాత్రం వీళ్ళతో కలిసి ఉంటాడు. ఒక రోజు తర్వాత 1.5 డే తర్వాత జరిగిపోతాడు ముందుకి. దాని తర్వాత 5 గ్రహాలు మాత్రమే కలిసి ఉంటాయి మీనరాశిలో. ఈ 5 గ్రహాలు కూడా 14వ తేదీ వరకు కలిసి ఉంటాయి. దాని తర్వాత రవి, దాని తర్వాత శుక్రుడు, అలా ఒక్కొక్కటి మారిపోతూ ఉంటుంది. మరి ఈ 14 రోజుల పాటు ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏప్రిల్ మాసంలో, మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు దశమ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఉంది. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ముఖ్యంగా మంచి ఫలితాలు ఏమిటి చూసుకున్నట్లయితే, దశమం అనేటువంటిది ఈ వృత్తి స్థానము. మీ కెరియర్ సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఆ ప్లానెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగమనో లేకపోతే ఇంకో దగ్గర ఒక్కోసారి మనం అనుకుంటుంటాం, చూసారా, నాకు రానప్పుడు ఎటువంటి అవకాశాలు రాలేదు, వస్తే ఇన్ని ఒకటేసారి వస్తున్నాయి ఏంటి అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ 10th హౌస్ ప్రొఫెషన్ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. అలాగే దీంతోపాటు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. దీనివల్ల గతంతో పోల్చుకున్నట్లయితే ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కొంత రావడము, రుణ సంబంధంగా కూడా మీకు ధనం లభించడము, అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అప్పు లభిస్తుంది. స్పోర్ట్స్ రంగాల్లో, క్రీడా సంబంధించిన వాటిలో మీకు కలిసి రావడం అనేటువంటిది ఉంది. అలాగే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అదే కాకుండా మీకు 4వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నందుకు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము. అందులో ముఖ్యంగా ఎవరితోనైనా గవర్నమెంట్ పీపుల్తో కానీ, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ సంబంధించిన విషయంలో అగ్రిమెంట్స్ కానివ్వండి, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన అగ్రిమెంట్స్ విషయంలో కానివ్వండి, కొంత జాగ్రత్తగా ఉండండి. శనివారాలు ప్రత్యేకంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ఇంకోటి ఏంటంటే, ఈ అష్టమ స్థానం అనేటువంటిది పూర్వీకుల ఆస్తి స్థానంగా చెప్తూ ఉంటాం, తాతగారి ఆస్తిగా చెప్తూ ఉంటాం. కాబట్టి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడము, రీసెర్చ్ చేస్తూ ఉంటారు ల్యాబ్స్లోనది, రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండడము, ఇవి చేయండి ప్రధానంగా. ఇక ఈ 3rd హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో కమ్యూనికేషన్ హౌస్గా కూడా చెప్తూ ఉంటాం. అగ్రిమెంట్స్ మాత్రమే కాకుండా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి మనం జోక్గా చేసినా సరే వాళ్ళు దాన్ని అమర్యాదగా తీసుకొని మీరు ఇంత మాట అంటారా అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరితోనైనా జోక్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో కేతు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లము, క్యారెట్స్, ఎందుకంటే లగ్నంలో మీకు కేతు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, కుజుడు నుండి 4వ స్థానంలో కేతు ఉన్నాడు. లగ్నంలో కుజుడు ఏంటంటే కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించడము, అదేవిధంగా కొంత అగ్రెసివ్ నేచర్ని ఇవ్వడము, కోపము, గొడవలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. సర్వసాధారణంగా అందరికీ జాతచక్రం ఉండదు, అంటే వాళ్ళు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏం తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ 6 గ్రహాల యొక్క కూటమి అనేటువంటిది జాతకం ఉన్నా లేకపోయినా అందరికీ పడేటువంటి న్యాచురల్ ఎఫెక్ట్ ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సహజంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కావచ్చు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనేకమైనటువంటి మార్పులను ఇస్తుంది. ఇది జనరల్గా పడుతుందన్నమాట. మీ లగ్నం బట్టి మారడం, దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాలు రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది. కనీసం రోజుకు ఒక్కసారైనా చేస్తూ ఉండండి. అదేవిధంగా అందరూ కూడా గోశాలకు వెళ్ళి గోవులకి కాస్త బెల్లము, అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసము, ఇవి తినిపిస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అయితే మరి ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది దేశకాలాల మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా, ఏదైనా రోగాలు లాంటివి వస్తాయా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి,
మనం గతంలో కూడా ప్రిడిక్ట్ చేసాం, అప్పుడేదో అయిపోతుంది, కరోనా లాంటిది ఏదో వస్తుందంటే అట్లాంటిది ఏమీ రాదు, ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి కానీ లాక్డౌన్స్ లాంటివి ఏమీ జరగమని చెప్పాము. కాకపోతే ఈ 14 రోజుల పాటు ఉండేటువంటి గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్స్ మీద, కొంచెం తీసుకునే నిర్ణయాల మీద, దేశకాల పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాల మీద, అదేవిధంగా ఇక్కడ మీకు ఈ 6 గ్రహాలు ఇక్కడ ఉండగా ఇక్కడ కుజుడు ఇక్కడ ఉంటున్నాడు 3వ స్థానంలో. కాబట్టి ఏంటి, కొన్ని సరిహద్దుల్లో కొన్ని దాళ్ళు లేనట్లయితే ఈ పర్టికులర్గా ఈ శని రాహువులు కలిసినందుకు మీన రాశిలో పెద్ద పెద్ద పీఠాధిపతులకి, గురువుల మీద కొంతవరకు ఎఫెక్ట్ కలగడము, కొంత ఈ రాజకీయ సంబంధంగా ఉండేటువంటి కొన్ని మత సంబంధంగా, రాజకీయ సంబంధంగా ఉండేటువంటి విషయాల్లో కొంతమంది ఒక చూడండి, ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే ఆకాశంలో ఉంటాయో దాని యొక్క ఎఫెక్ట్ భూమి మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూపిస్తుంటుంది. అంటే ఏంటి, 6 గ్రహాలు కలిసాయి. దీన్ని బట్టి ఏంటి, కొన్ని పార్టీలని లేనట్లయితే ఒక పార్టీని టార్గెట్ చేస్తే మిగతావన్నీ కలుస్తుంటాయి, ఒక కలిసికట్టుగా పొత్తు అంటూ ఉంటారు. అట్లా ఏవైనా సరే కొంతమంది పొత్తు పెట్టుకోవడము అట్లాంటివి కాస్త దేశ రాజకీయాలు కావచ్చు వీటిలో ఉంటుంది. అదేవిధంగా ఇది జలరాశుల్లో ఇన్ని గ్రహాలు ఉన్నందుకు జల సంబంధంగా, అంటే సముద్రంలో కావచ్చు లేనట్లయితే వీటిలో తెలియని ఒక కొంచెం వాటర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు దాని యొక్క ఇవి పెరగడం, ఒక్కోసారి చూడండి సుడిగుండాలు ఏర్పడ్డాయనో, లేకపోతే వాటరు ఇట్లా ఒకటేసారి సునామీ వచ్చినట్టుగా వాటర్ ఇది రావడం, ఇట్లాంటివి అనమాట, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ 6 గ్రహాల కూటమి అనేటువంటిది రాజకీయ సంబంధించిన విషయాల్లో మార్పులను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ రవి కూడా ఇందులోకి వచ్చి కూర్చొని దాని తర్వాత రవి ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వెళ్తాడు 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఇట్లాంటివి జరగనున్నాయి. మరి అందరికీ కూడా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఒకటే, ఈ గ్రహాలు ఇలా కలిసినప్పుడు ఎవరైనా సరే చండీ పారాయణం చేయడం, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా గోశాలలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు గ్రాసము లేనట్లయితే బెల్లము ఇటువంటివి తినిపించడం, క్యారెట్స్ ఇటువంటివి తినిపించడం, అదేవిధంగా చండీ పారాయణం చేయించుకునే శక్తి లేని వారు కనీసం చండీ వినొచ్చు, తప్పేం లేదు. లేదా చండీకి సంబంధించినటువంటిది దాని మొత్తం వివరణతో మనకి యూట్యూబ్లో ఉంటాయి. అసలు చండీ సంబంధించింది ఏమిటది అనేటువంటి చండీ సప్తశతి పారాయణలో దాని గురించి వివరంగా విశ్లేషించుకుంటూ అటువంటివి వినడం చేస్తే కూడా చాలా అంటే చాలా మటుకు మీకు దీని యొక్క గ్రహ ప్రభావం తగ్గుతుంది. కాకపోతే ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఏదో అయిపోతుందండి, ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, అంతా ఏం లేదు, కానీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి, అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే ఈ గ్రహ కూటములు అనేటువంటివి మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారో ఇట్లా వస్తూనే ఉంటుంది. కాబట్టి పెద్దగా భయపడకండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నాం ఉద్యోగాల మీద పడుతున్నటువంటి ఎఫెక్ట్, ఉద్యోగాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ గ్రహ కూటమి అనేటువంటిది. కాబట్టి ముందు నుంచే కొంచెం అలర్ట్గా ప్లాన్డ్గా ఉండండి. ఇంకొక సపరేట్గా మనం ఆల్రెడీ ఇక్కడ కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే 2.5-3 ఏళ్ళ క్రితమే మనం ప్రిడిక్ట్ చేసాం, ఏంటి ఉద్యోగ సంబంధించినవి తగ్గుతూ ఉంటుంటాయి ఏఐ అనేటువంటిది రావడం వల్ల. కాబట్టి ఎవరికి వారు సొంతంగా ఏదైనా బిజినెస్లు చేసుకుంటుండాలి. సో అందుకని ఏంటంటే మీకు మీరుగా ఏం చేసుకోగలరు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏం చేసుకోగలరు అనే ప్లానింగ్స్ ఎక్కువగా వేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ శని ఇప్పుడంటే మీనంలోకి వస్తుంటాడు, కానీ ఇంకొక 2 సంవత్సరాల దాదాపుగా 2 సంవత్సరాల 1 నెల 2 నెలల తర్వాత ఇక్కడికి వెళ్తాడు మేషంలో, అంటే నీచ పొందుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా అమ్మవారి యొక్క నామస్మరణ, అందులో ముఖ్యంగా ఉద్యోగం పోకుండా ఉండడానికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.